ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. యమునా నది పుష్కరాల సందర్భంగా ఐఆర్‌సీటీసీ వారు అయోధ్య, కాశీ పుణ్యక్షేత్ర యాత్ర విత్ వైద్యనాథ్ ధామ్ ప్యాకేజ్‌ని ప్రకటించారు. ఈ యాత్రను భారత్ గౌరవ్ టూరిస్ట్ రైల్ ద్వారా 10 రోజుల పాటు జూన్ 3వ తేదీ నుంచి ప్రారంభించారు. ప్రయాణికులు స్లీపర్ క్లాస్ అలాగే ఏసీ కోచ్ రెండిట్లో ప్రయాణం చేయవచ్చు. అయితే ఈరోజు వీడియోలో మనం స్లీపర్ క్లాస్‌కి, ఏసీ కోచ్‌కి ఎంత ఖర్చవుతుంది? పిల్లలకు, పెద్దలకు టికెట్ ఎంత? ఈ ట్రిప్‌లో ఏ ఏ క్షేత్రాల్ని సందర్శిస్తాము? ఈ యాత్రలో చూసే పుణ్యక్షేత్రాల డైలీ షెడ్యూల్, అలాగే సికింద్రాబాద్ మరియు విజయవాడలోని ఐఆర్‌సీటీసీ కార్యాలయాల ఫోన్ నంబర్ అన్నిటి గురించి తెలుసుకుందాం. ప్రయాణికులు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా అయోధ్య, కాశీ పుణ్యక్షేత్ర యాత్ర ట్రైన్ స్పెషల్‌గా ఇది యమునా నది పుష్కరాల కోసం ఐఆర్‌సీటీసీ వారు తీసుకొచ్చారు. ఈ ట్రైన్‌ని మీరు irctc.tourism.com అనే వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులు 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించవచ్చు. ఈ ట్రిప్‌లో పూరి, కోనార్క్, వైద్యనాథ్ ధామ్ స్పెషల్‌గా యాడ్ చేశారు. వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి 6 ప్రముఖ క్షేత్రాలను ఈ యాత్రలో సందర్శించవచ్చు. అయితే ఏ స్టేషన్ల ద్వారా ఈ యాత్ర ప్రారంభమవుతుందంటే కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, విజయనగరం లాంటి స్టేషన్ల నుంచి రైలు ఎక్కడైనా ఎక్కవచ్చు. ఈ ప్యాకేజీలో అన్ని పన్నులు కలిపే ఉంటాయి. ఎకానమీ స్లీపర్‌కు పెద్దలకు 16,700 ఉంటుంది. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు రూ. 15,600 ఉంటుంది. ఆ తర్వాత 3 ఏసీలో ప్రయాణించాలి అనుకున్న వారికి పెద్దలకు రూ. 24,100 చార్జ్ చేస్తారు. పిల్లలకైతే రూ. 24,800. సెకండ్ ఏసీలో ప్రయాణించాలనుకున్న వారికి పెద్దలకి రూ. 34,100, పిల్లలకి 32,500ని చార్జ్ చేస్తారు. అయితే ఈ అయోధ్య, కాశీ పుణ్యక్షేత్ర యాత్రలో మనం చూసే ఆలయాలు పూరిలోని జగన్నాథ్ ధామ్ ఆలయం, కోనార్క్‌లోని సూర్య దేవాలయం, వైద్యనాథ్ ధామ్‌లోని వైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయం, అలాగే వారణాసిలో కాశీ విశ్వనాథుడు, కాశీ విశాలాక్షమ్మ, అన్నపూర్ణాదేవి ఆలయాలతో పాటు సాయంత్రం గంగా హారతిని చూడవచ్చు. అలాగే అయోధ్యలో రామజన్మభూమి, హనుమాన్ గడి, చివరి ప్రదేశం ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం. ఇక్కడ గంగా, యమున, సరస్వతి నది సంగమ స్థలంలో మనం యమునా నది పుష్కరాలను సందర్శిస్తాము. ఈ యాత్రలో రోజువారీ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే, మొదటి రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ మీదుగా ప్రయాణించి, రెండవ రోజు పూరిలో జగన్నాథ్ ధామ్ ఆలయ దర్శనం ఉంటుంది. మూడవ రోజు కోనార్క్‌లోని సూర్య దేవాలయాన్ని సందర్శించి, నాలుగవ రోజు వైద్యనాథ్ జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని, ఐదవ రోజు కాశీకి చేరుకొని అక్కడ రాత్రి బస చేస్తాము. ఆరవ రోజు ఉదయాన్నే కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసుకొని, అన్నపూర్ణమ్మని, విశాలాక్షమ్మని దర్శనం చేసుకున్న తర్వాత, సాయంత్రం అక్కడే గంగా హారతి చూసి, రాత్రికి కూడా అక్కడే బస చేస్తాము. ఆ తర్వాత ఏడవ రోజు అయోధ్యలోని రామ జన్మభూమిని, అలాగే హనుమాన్ గడిని దర్శించుకున్న తర్వాత, తిరుగు ప్రయాణంలో ఎనిమిదవ రోజు యమునా నది పుష్కర స్నానం కోసం త్రివేణి సంగమం ప్రయాగరాజ్‌లో ఆగి, త్రివేణి సంగమంలో పుష్కర స్నానం చేసుకొని, తొమ్మిదవ రోజు అర్ధరాత్రిలోగా గుడివాడ, 10వ రోజు 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకొని యాత్ర ముగుస్తుంది. ఐఆర్‌సీటీసీ వారు అందించే ఈ అద్భుతమైన ప్యాకేజ్‌లో మరిన్ని వివరాల కోసం ఐఆర్‌సీటీసీ సికింద్రాబాద్ వారి ఫోన్ నంబరు, అలాగే విజయవాడ కార్యాలయాల్లోని ఫోన్ నంబర్ నేను డిస్క్రిప్షన్‌లో, అలాగే స్క్రీన్ పైన కూడా ఇస్తాను. వీటితో పాటు తిరుపతి, విశాఖపట్నంలోని కార్యాలయాల్లో కూడా మీరు సంప్రదించగలరు. వీరి ఫోన్ నంబర్ల కోసం ఒకసారి గూగుల్ చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ యమునా నది పుష్కరాల్లో పుష్కర స్నానం చేయాలని కోరుకుంటూ, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.